Hello, friends. Very good morning. Happy Tuesday to all of you. ఎండ్ ఆఫ్ ద టనల్. ఎండ్ ఆఫ్ ద టనల్ అంటే అర్థం ఏంటి? మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, దెర్ ఇస్ ఆల్వేస్ లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్. అంటే అర్థం ఏంటంటే కష్టాలు ఎప్పుడూ కలకాలం నిలవు, చివరికి మళ్ళీ మంచి రోజులు వస్తాయి అని ఇండికేట్ చేయడానికి ఇది వాడతాం. టన్నెల్లో మనం వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుంది కదా. టన్నెల్లో వెళ్ళేటప్పుడు చీకటి చీకటిగా ఉంటుంది. సో ఆ టన్నెల్ చివరిలో, టన్నెల్ అయిపోయాక మళ్ళీ మనకి లైటింగ్ వచ్చేస్తుంది. సో దిర్ ఇస్ ఆల్వేస్ లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టన్నెల్ అంటారు. అంటే ఇప్పుడు ఎకానమీ అనేది గత కొద్ది రోజులుగా బాలేదు. లాక్డౌన్ విధించడం వల్ల, కోవిడ్-19 వల్ల ఎకానమీ చాలా దారుణంగా సఫర్ అయింది. ఇలా ఎన్నాళ్ళు అని మనం ఎదురు చూస్తూ ఉండే టైంలో ఒక పాజిటివ్ న్యూస్ వచ్చింది. జీఎస్టీ కలెక్షన్స్ చూడండి, 1.05 lakh crore వచ్చాయి. ఓకే, అక్టోబర్లో అంత వచ్చింది ఆ ఫిగర్స్. సో అది చూసేసరికి మంచి రోజులు వచ్చేసాయా, ఎండ్ ఆఫ్ ద టన్నెలా, బ్యాడ్ టైం అయిపోయిందా అన్నట్టుగా పెట్టి చివరిలో క్వశ్చన్ మార్క్ పెట్టారు. కెన్ వి బిలీవ్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద టన్నెల్ ఆర్ ఇది ఏమైనా టెంపరరీయా అన్నట్టుగా క్వశ్చన్ మార్క్ పెట్టడం అనేది జరిగింది. సో దిస్ ఈస్ ద టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్. బిఫోర్ వి గెట్ ఇన్ టు దిస్, ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ దిస్ మంత్స్ ఆఫర్స్. ఒక్కసారి క్విక్ రివిజన్ ఆఫ్ ఆఫర్స్ చూద్దాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది మన ఫ్లాగ్షిప్ కోర్స్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ, దిస్ ఈజ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అన్ని కలగలిపిన కోర్సు. సంథింగ్ దట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, live as well as recorded classes. It also includes Group 1, CSAT, బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే కూడా మీకు ఇందులో కంబైన్డ్గా వచ్చేస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో 45,000 ఈజ్ ద ఫీ. 9 into 5,000 మీరు పే చేయొచ్చు. 14th November ఈజ్ ద డేట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఆఫర్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 14th November. దివాళీ వరకు మాత్రమే ఆఫర్ వ్యాలిడ్. బియాండ్ దిస్ ఆఫర్ వ్యాలిడ్ కాదు. తర్వాత ఫీజు పెరగవచ్చు, ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ తీసేయవచ్చు. ఎప్పటి నుంచో ఈ ఫీజుని 50 చేద్దామని అనుకుంటున్నాం, ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ రిమూవ్ చేద్దామని ఆలోచనలో ఉన్నాం. ప్రస్తుతానికి కంటిన్యూ అవుతుంది. హూ ఎవర్ వాంట్స్ టు జాయిన్ ఇమీడియట్లీ. ఎందుకంటే ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ ఉండకపోవచ్చు, ఫీజు కూడా పెరిగే అవకాశం ఉంది. ఫోన్ నెంబర్ రాసుకోండి, 9241262391. మేడం పేరు ప్రశాంతి. కాల్ హెర్, and if you want to join, if you have any doubts, ask her, she will clear all your doubts, right? So this is about యూపీఎస్సీ ఇన్ఫినిటీ. ఇది కాకుండా యూపీఎస్సీలో సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు యూపీఎస్సీలో ఎనీ సబ్జెక్ట్, ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఎనీ సబ్జెక్ట్, ఎస్పెషల్లీ ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, ఏ సబ్జెక్ట్, ఎథిక్స్, ఇంటిగ్రిటీ ఏది కావాలన్నా సరే యూ కెన్ జాయిన్ ఎట్ 8,000 రూపీస్. సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 8,000. 8,000 కూడా ఇన్స్టాల్మెంట్స్లో కట్టచ్చు. 4 into 2,000 గోల్డెన్ ఆపర్చునిటీ. 4 into 2,000. ఇది కూడా 14th November వరకు మాత్రమే ఈ ఆఫర్ కూడా వ్యాలిడ్. అలాగే బ్యాంక్ ఇన్ఫినిటీ మనం ప్రెసెంట్ 5,000 రూపీస్కి ఆఫర్ చేస్తాం. ఎనీ టైం మీరు జాయిన్ అవ్వచ్చు. ఇందులో క్వాంట్ అండ్ ఇంగ్లీష్, బ్యాంకింగ్ అవేర్నెస్ నేను చెప్తాను, కరెంట్ అఫైర్స్ అండ్ మన రీజనింగ్ దివ్య మేడం చెప్తారు. ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ, లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్, అన్లిమిటెడ్ మాక్ టెస్ట్స్ అన్నీ కూడా దీంట్లో వస్తాయి. ఇది జాయిన్ అవ్వాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయాలి. లేదు ఓన్లీ ఇంగ్లీష్ రావాలి అనుకున్నా సరే యూ కెన్ కాల్ అప్ దిస్ నెంబర్. ఇంగ్లీష్లో మీకు గ్రామర్, వొకాబులరీ, కాంప్రహెన్షన్ అన్నీ కవర్ అవుతాయి. జనరల్గా మీరు ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వట్లేదు, ఓన్లీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నాం అనుకునే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, యూపీఎస్సీ, సీసాట్ లేదా యూపీఎస్సీకి హిందూ పేపర్ చదవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా ఇందులో జాయిన్ అవ్వచ్చు. దీంట్లో ఎడిటోరియల్ నుంచి వొకాబులరీ నేర్పిస్తాను, హిందూ హెడ్లైన్స్ నుంచి వొకాబులరీ నేర్పించడం జరుగుతుంది, అండ్ కంప్లీట్ గ్రామర్ ఫ్రమ్ వెరీ ఫండమెంటల్స్ నుంచి గ్రామర్ నేర్పించడం జరుగుతుంది. రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ థింగ్స్ నేర్చుకుంటారు. ఈ అన్లిమిటెడ్ మాక్ టెస్ట్లు ఏవైతే చెప్పానో బ్యాంక్ ఇన్ఫినిటీలో, అవన్నీ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ వాళ్ళకి కూడా వస్తాయి. 2,000కే మీకు అవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. రైట్, దిస్ ఈజ్ అబౌట్ కోర్సెస్. సో లెట్స్ బిగిన్ ది ఎడిటోరియల్ వితౌట్ any further delay. So just remember the phone number and the date. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఏది కావాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి. The welcome pickup in GST revenues may not yet signal a sustainable economic recovery. వెల్కమ్ పికప్ అంటే జిఎస్టీ రెవెన్యూస్లో పికప్ వచ్చింది, రెవెన్యూ మళ్ళీ పెరిగింది, 1.05 lakh crore పెరిగింది. పాజిటివ్ థింగే. వెల్కమ్ అంటే ఆహ్వానించదగ్గ పరిణామం అని అర్థం. ఇట్ మే నాట్ గెట్ సిగ్నల్ ఎ సస్టైనబుల్ ఎకనామిక్ రికవరీ. సో ఇది చూసి ఎకానమీ రికవర్ అయిపోయింది అని మనం భావించవచ్చా అంటే మే నాట్.
ఎందుకంటే సస్టైనబుల్, ఇట్ హ్యాస్ టు సస్టైన్ ఇట్ సెల్ఫ్, సస్టైన్ అవ్వాలి. రైట్, సస్టైన్ అవ్వడం అంటే అర్థం ఏంటి? ఏబుల్ టు బి మెయింటైన్డ్ అట్ ద సేమ్ రేట్. అక్టోబర్లో వచ్చింది, నవంబరు, డిసెంబరు, జనవరి కూడా ఇలాగే మెయింటైన్ అయితే దెన్ యూ కాల్ ఇట్ ఎ సస్టైనబుల్ ఎకనామిక్ రికవరీ. ఓన్లీ అక్టోబర్ కనిపించి తర్వాత మళ్ళీ డిప్ అయింది అనుకోండి, దెన్ యూ కెనాట్ కాల్ ఇట్ ఎ సస్టైనబుల్ ఎకనామిక్ రికవరీ. సో సస్టైనబుల్ కాదు అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటనేది మనకి ఎడిటోరియల్లో డీటెయిల్డ్గా చెప్పారు. So now let's begin it. Over 1.05 lakh crore has been collected from the goods and services tax in October, the highest monthly revenue from the indirect tax since February 2020. ఫిబ్రవరి 2020 నుంచి మనకి ప్రతి మంత్ని చూసుకుంటే హైయెస్ట్ రెవెన్యూ అక్టోబర్ నెలలో కలెక్ట్ చేయడం జరిగింది. అది ఎంత? 1.05 lakh crore. ఇది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి, అంటే జిఎస్టీ. ఆల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ బ్రాట్ అండర్ వన్ నేమ్, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని చెప్పి జిఎస్టీ తీసుకొచ్చారు 2017లో. సో ఈ జిఎస్టీ కిందకి వచ్చేసి జిఎస్టీ ద్వారా వచ్చిన రెవెన్యూ 1.05 lakh crore ఉంది. దిస్ మార్క్స్ ద సెకండ్ సక్సెసివ్ మంత్ ఆఫ్ ఎ ఇయర్ ఆన్ ఇయర్ అప్టిక్ ఇన్ ద జిఎస్టీ కిటీ. The 10.25% rise in October was preceded by a 4% increase in September. Very good sentence, Jordan. This marks the second successive month of a year-on-year uptick. Uptick ante పెరగడం, సక్సెసివ్ అంటే దాని తర్వాత ఇదని. సెకండ్ సక్సెసివ్ అంటే ఫస్ట్ సెప్టెంబర్లో పెరిగింది, ఎంత పెరిగింది? 4% పెరిగింది. అండ్ ఇప్పుడు అక్టోబర్లో కూడా 10.25% పెరిగింది. ఎలా పెరిగింది అది? ఇయర్ ఆన్ ఇయర్. ఇయర్ ఆన్ ఇయర్ అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు ఈ అక్టోబర్ నెంబర్స్ మనం దేంతో కంపేర్ చేయాలి? పెరిగింది అంటే అర్థం ఏమిటి? అక్టోబర్ 2000, చూడండి, సెప్టెంబర్ 2019 అలాగే సెప్టెంబర్ 2020, అక్టోబర్ 2019, అక్టోబర్ 2020 ఇలా చూసుకోవాలి. ఇప్పుడు అక్టోబర్ 10.25% పెరిగింది అర్థం ఏంటి? అక్టోబర్ 2019లో 100 ఉంటే ఇప్పుడు 110.25 అయ్యింది అర్థం అనమాట. రైట్, అంటే అప్పుడు అప్రాక్సిమేట్గా 1,00,000 కోట్ల దగ్గర ఉండి ఉండొచ్చు. ఇప్పుడు 1.05 lakh crores లేదా 1,98,97 crores అయ్యి ఉండొచ్చు, అప్పుడు 97,000 crores అయ్యి ఉండొచ్చు. ఆ ఇయర్ ఆన్ ఇయర్, లాస్ట్ ఇయర్ ఆ మంత్ ఎంత రెవెన్యూ ఉందో చూసి దాంతో కంపేర్ చేసి చెప్తారు. అందుకే ఇయర్ ఆన్ ఇయర్ అని చెప్పి ఈ పదం మనం వాడాం. ఇది మంత్ ఆన్ మంత్ కాదు, ఇయర్ ఆన్ ఇయర్. ప్రిసీడెడ్ అంటే దీని ముందు అది జరిగింది. ప్రిసీడ్ అంటే టు హ్యాపెన్ బిఫోర్, సక్సీడ్ అంటే టు హ్యాపెన్ లేటర్. ఓకే, మీరు ఎలా చెప్పాలంటే మన్మోహన్ సింగ్ ప్రిసీడెడ్ నరేంద్ర మోదీ యాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అలా అనమాట. లేదా నరేంద్ర మోదీ సక్సీడెడ్ మన్మోహన్ సింగ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మన్మోహన్ సింగ్ తర్వాత నరేంద్ర మోదీ వచ్చారు, అప్పుడు సక్సీడెడ్. మన్మోహన్ సింగ్ గారికి మన నరేంద్ర మోదీ గారికి ముందు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, అది ప్రిసీడెడ్. ప్రిసీడ్ అంటే టు హ్యాపెన్ బిఫోర్, సక్సీడ్ అంటే టు హ్యాపెన్ లేటర్. సక్సీడ్ అంటే సక్సెస్ సాధించడం అనే మీనింగ్ మీకు తెలుసు, ఇది ఇంకొక మీనింగ్. సక్సీడ్ అంటే టు అచీవ్ సక్సెస్ అనేది ఒక మీనింగ్, ఇంకో మీనింగ్ ఏంటి? టు హ్యాపెన్ లేటర్. సక్సెసివ్ అంటే వరుసగా, తరువాత, సెకండ్ సక్సెసివ్ మంత్ వరుసగా అని అర్థం, దాని తర్వాత వెంటనే అని అర్థం. Coming on the back of 6 successive months of contraction in GST revenues beginning March when the lockdown was imposed, this 2-month trend clearly signifies a recovery is underway in the economy. The government has claimed. Government claimed ante antundi. Em antundi? Coming on the back of 6 successive months of contraction in GST revenues. 6 నెలలు, ఇందాక కూడా సక్సెసివ్ చూసాం కదా, వరుసగా 6 నెలల పాటు జిఎస్టీ రెవెన్యూస్లో మనం కాంట్రాక్షన్ చూసాం. కాంట్రాక్షన్ అంటే తగ్గిపోవడం, కుచించుకుపోవడం. దేంతో కంపేర్ చేస్తే? లాస్ట్ ఇయర్ రెవెన్యూస్తో కంపేర్ చేస్తే, లాస్ట్ ఇయర్ మార్చి, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి, లాస్ట్ ఇయర్ ఏప్రిల్, లాస్ట్ ఇయర్ మేతో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం జిఎస్టీ రెవెన్యూస్ అనేవి బాగా తగ్గిపోయాయి. ఓకే, అలాంటి క్రమంలో, ఆ నేపథ్యంలో మనం చూసుకుంటే, ఎందుకంటే మార్చిలో లాక్డౌన్ ఇంపోజ్ చేశారు, ఆ తర్వాత రెవెన్యూస్ అన్ని పడిపోవడం మనం చూసాము. దిస్ 2-month ట్రెండ్, ఇప్పుడు ఈ 2 సెప్టెంబర్ మరియు అక్టోబర్లో మనం చూసిన ట్రెండ్ ఏదైతే ఉందో, ఇట్ క్లియర్లీ సిగ్నిఫైస్, ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది, దేన్ని సిగ్నిఫై చేస్తుంది, దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఏ రికవరీ ఈజ్ అండర్ వే. ఎకానమీ రికవరీలోకి వచ్చేసింది, రికవరీ జరుగుతోంది ఆల్రెడీ, అందుకనే ఒకసారిగా ట్రెండ్ పెరిగింది అని చెప్పి తెలుస్తుంది. ద గవర్నమెంట్ హ్యాస్ క్లెయిమ్. గవర్నమెంట్ ఇలా అంటుంది అనమాట, రికవరీ వచ్చేస్తుంది, ఈ 2 నెలలు చూస్తే మనకు అర్థమైపోతుంది కదా అని చెప్పి గవర్నమెంట్, ఎకానమీకి మళ్ళీ మంచి రోజులు వచ్చేసాయని చెప్పి గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తాం. October's revenues broadly pertain to economic activity that occurred in September, a month in which significant improvements were recorded in a range of high-frequency indicators, including exports and the Purchasing Managers Index (PMI) for manufacturing. చూడండి, అక్టోబర్లో వచ్చిన రెవెన్యూస్ అన్ని ఎప్పుడు కలెక్ట్ చేసినవి? ఏ మంత్ కలెక్ట్ చేసినవి? సెప్టెంబర్ మంత్ కలెక్షన్స్ అన్ని కూడా అక్టోబర్లో చేతికి వచ్చాయి.
సో అక్టోబర్ రెవెన్యూస్ సెప్టెంబర్ మంత్కి సంబంధించినవి అని అర్థం అనమాట. అయితే పర్టైన్ టు అంటే రిలేటెడ్ టు అని అర్థం. రిలేటెడ్ టు ఎకనామిక్ యాక్టివిటీ దట్ అక్కర్డ్ ఇన్ సెప్టెంబర్. సెప్టెంబర్లో జరిగిన ఎకనామిక్ యాక్టివిటీ వల్ల ఈ రెవెన్యూస్ వచ్చాయి. ఆల్దో యూ కలెక్టెడ్ ద మనీ ఇన్ అక్టోబర్, ఇట్ హ్యాపెండ్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ జరిగింది ఇప్పుడు సెప్టెంబర్. ఇప్పుడు అక్టోబర్లో జరిగిన యాక్టివిటీకి మన నవంబర్లో కలెక్షన్స్ వస్తాయి. అయితే ఏ మంత్ ఇన్ విచ్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్స్ వర్ రికార్డెడ్. సెప్టెంబర్ మంత్లో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి రికార్డ్ అయ్యాయి ఇన్ రేంజ్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్. ఏంటవి? ఇంక్లూడింగ్ ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగాయి. అండ్ ది పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ పిఎంఐ. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్. ఇది ఏం చేస్తుందంటే మంత్ జరగడానికి ముందే, ఓకే, మంత్కు ముందే ఒక చిన్న సర్వే చేస్తారంటే ఎవరు చేస్తారు? ప్రతి పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఉన్న పర్చేజింగ్ మేనేజర్స్ని ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ అంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, సెట్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే ఈ మంత్ వాట్ ఆర్ యూ థింక్? పర్చేజింగ్ మేనేజర్ పని ఏంటి చెప్పండి? ఆ కంపెనీకి, ఆ ఆర్గనైజేషన్కి అవసరమైన రా మెటీరియల్స్ పర్చేజ్ చేయడం, వాటికి అప్రూవల్స్ ఇవ్వడం అనేది ఆయన చేతిలో ఉంటాయి. ఈ పర్చేజింగ్ మేనేజర్స్ ఏంటి వ్యూ చేస్తున్నారు? ఇప్పుడు ఏదైనా సరే రేపు పొద్దున్న మనకి డిమాండ్ ఉంది అంటే మనం ఈరోజు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాం, రా మెటీరియల్ కొంటాం, అన్ని చేయడం అనేది జరుగుతుంది. సో ఈ పర్చేజింగ్ మేనేజర్స్ ఈ మంత్కి మనం ఎక్కువగా కొనాలనుకుంటున్నాం అంటే అర్థం ఏంటి? వాళ్ళ దృష్టిలో డిమాండ్ బాగుంటుంది అని అర్థం. ప్లస్ రెండోది వాళ్ళు ఎలాగో కొందాం అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి సప్లై చేసే కంపెనీకి బిజినెస్ దొరుకుతుంది. సో వీళ్ళు పాజిటివ్గా చెప్తే ఆ మంత్ ఎకానమీ బాగుంటుంది అని అర్థం. వాళ్ళు నెగిటివ్గా చెప్తే ఎకానమీ బాగుండదు అని అర్థం. దాన్నే మనం పిఎంఐ అంటాం, పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్. దాన్ని బట్టి తెలిసిపోతుంది ఆ మంత్ కంప్లీట్ అవ్వడానికి ముందే మంత్ ఎలా ఉండబోతుంది అనేది ఒక బ్రాడ్ ఐడియా వచ్చేస్తుంది. ఈ పిఎంఐ కూడా సెప్టెంబర్కి బాగుండింది. ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ దట్ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై ద బేస్ ఎఫెక్ట్. బేస్ ఎఫెక్ట్ అంటే అర్థం ఏమిటి? చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు ఏంటంటే మనకి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే బేస్ ఎఫెక్ట్ అంటే తెలుస్తుంది. లెట్స్ అస్యూమ్ ఒక స్టూడెంట్, లెట్స్ ఏ స్వాతి అని ఒక అమ్మాయి ఉంది అనుకోండి. ఈ స్వాతి అనే అమ్మాయికి 10th ఒక సబ్జెక్ట్లో చూద్దాం, మార్కులు 100కి 30 వచ్చాయి అనుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్లో 100కి 60 వచ్చాయి అనుకోండి. సో ఎంత పెరిగినట్టు? 100% నా స్కోర్లు పెరిగాయి అని చెప్పుకోవచ్చు కదా తను. 30 నుంచి 60. ఇంకొక అమ్మాయి రమ్య అని ఇంకొక అమ్మాయి తీసుకోండి. ఈ అమ్మాయికి 100కి 50 వచ్చాయి. తర్వాత మళ్ళీ 100కి 60 వచ్చాయి. 50 నుండి 60 పెరిగితే ఎంత అయిందండి? కేవలం 20% మాత్రమే. ఇప్పుడు రమ్య స్కోర్ ఏమో 20% పెరిగింది, స్వాతి స్కోర్ ఏమో 100% పెరిగింది అని మనం చెప్పుకుంటాం. అల్టిమేట్గా ఇద్దరికి వచ్చిన మార్క్స్ ఏమో సేమ్. స్వాతికి పర్సంటేజ్ ఎందుకు ఎక్కువ ఉంది? బికాజ్ ఆఫ్ ద బేస్ ఎఫెక్ట్. అంటే దేన్ని కంపేర్ చేసుకొని మనం ఈ క్యాల్కులేషన్ చేస్తున్నాము అది మన బేస్, అంతే కదా. ఈ 30 అనేది స్వాతికి బేస్, రమ్యకి 50 బేస్. అందువల్ల ఏంటంటే మన బేస్ తక్కువ ఉందనుకోండి, నీ పర్సంటేజ్ గ్రోత్ అనేది ఆబ్వియస్గా ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మనకి చూడండి, మార్చ్ ఏప్రిల్ ఫస్ట్ క్వార్టర్, మనకి ఏప్రిల్ మే జూన్ ఫస్ట్ క్వార్టర్ ఏదైతే ఉందో 24% కాంట్రాక్షన్ చూసింది జీడిపి, 23.9%. నెక్స్ట్ ఇయర్ జీడిపి అదే క్వార్టర్లో మీరు చూసినప్పుడు బేస్ ఎఫెక్ట్ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఎందుకంటే ఈ సంవత్సరం ఆ క్వార్టర్లో చాలా తక్కువ జీడిపి రికార్డ్ అయింది, చాలా తక్కువ జిఎస్టీ రెవెన్యూస్ పరంగా, జీడిపి పరంగా, అన్నింటి పరంగా చాలా లో ఉంది. సో నెక్స్ట్ ఇయర్ నార్మల్గా జరిగినా సరే మన బేస్ తక్కువ ఉంది కాబట్టి ఇట్ షోస్ ఎ వెరీ హై గ్రోత్. ఇక్కడ మీకు ఈ స్వాతి రమ్య ఎగ్జాంపుల్లో మీకు అర్థమైపోతుంది. స్వాతికి వచ్చేసరికి బేస్ ఎఫెక్ట్ పనిచేస్తుంది, ఇక్కడ లో బేస్ ఉంది కాబట్టి ఎక్కువ రికవరీ కనిపిస్తుంది. రమ్యకి బేస్ హై ఉంది కాబట్టి తక్కువ కనిపిస్తుంది. సిమిలర్గా ఇక్కడ మీరు బేస్ ఎఫెక్ట్ అనే పదం ఎలా వాడారో చూడండి. ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ దట్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై ద బేస్ ఎఫెక్ట్. అర్థమైందా? అంటే ఈ సంవత్సరం పెరిగింది, అయితే అది బేస్ ఎఫెక్ట్ వల్ల పెరిగిపోయిందా? అంటే బేస్ ఎఫెక్ట్ వల్ల ఎలా పెరుగుతుంది? లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో బాగా తక్కువ వచ్చాయనుకోండి కలెక్షన్స్, అప్పుడు విపరీతమైన గ్రోత్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళు అలా అనట్లేదు. ఓన్లీ పార్ట్ ఆఫ్ దట్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై బేస్ ఎఫెక్ట్ అంటున్నారు. అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ బాగానే ఉంది, ఓన్లీ కొంచెమే ప్రాబ్లం వచ్చిందని అర్థం. సెప్టెంబర్ 2019 హ్యాడ్ సీన్ ఎ డిప్ ఇన్ సెవెరల్ ఇండికేటర్స్. 2019 సెప్టెంబర్లో సెవెరల్ ఇండికేటర్స్లో ఒక డిప్ ఉంది, లేదని కాదు. దానివల్ల కొంత మిగిలినంతా కూడా ఇంప్రూవ్మెంట్ అని అర్థం. Indeed, the wider unlocking of the economy in September, when public transport restrictions were lifted and several sectors were allowed to operate with fewer curbs, helped. బేసికల్గా మరి పెరగడానికి కారణం ఏంటి అంటే అన్లాకింగ్ ఆఫ్ ద ఎకానమీని అన్లాక్ చేశారు కదా. సో మరి ఏం హెల్ప్ చేసింది? వైడర్ అన్లాకింగ్ ఆఫ్ ద ఎకానమీ. బేస్ ఎఫెక్ట్ వల్ల పెరిగిపోవడం ఏం కాదు, ఎకానమీ అన్లాక్ చేశారు.
అందువల్ల పెరిగింది. వెన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ రెస్ట్రిక్షన్స్ వర్ లిఫ్టెడ్, ట్రాన్స్‌పోర్ట్ పైన రెస్ట్రిక్షన్స్ అన్ని లిఫ్ట్ చేసేసారు. అండ్ సెవరల్ సెక్టర్స్ వర్ అలౌడ్ టు ఆపరేట్ విత్ ఫ్యూయర్ కర్బ్స్. అన్ని సెక్టర్స్ కూడా ఆపరేట్ చేసుకోవడానికి అలౌ చేసేసారు విత్ ఫ్యూయర్ కర్బ్స్. కర్బ్స్ అంటే అర్థం ఏంటి? రెస్ట్రిక్షన్స్. కర్బ్స్ అంటే రెస్ట్రిక్షన్స్. కర్బ్ అనే పదాన్ని నౌన్‌గా వాడొచ్చు, వెర్బ్‌గా వాడొచ్చు. సియుఆర్‌బి కర్బ్. ఇది నౌన్‌గా వాడితే మీనింగ్ ఏంటి? రెస్ట్రిక్షన్. వెర్బ్‌గా వాడితే రెస్ట్రిక్ట్, కంట్రోల్, రెస్ట్రిక్ట్ ఇలా అనమాట. కంట్రోల్ చేయడం, రెస్ట్రిక్ట్ చేయడం ఇలాంటి మీనింగ్ కర్బ్‌కి వస్తుంది. రైట్. After the 23.9% collapse for the economy in the first quarter of 2020-21, the sense of relief from a string of positive numbers isn't misplaced. మనం చూసాం ఆల్రెడీ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2020-21లో 23.9% కొలాప్స్ చూసాం. అది చూసిన తర్వాత ఆబ్వియస్గా మనకి ఎలా ఉంటుంది, అరే ఎకానమీ ఏమైపోతుంది, మరీ ఇంత దారుణంగా పడిపోతుందా, ఏమైపోతుంది అనే భయం అందరికీ వచ్చింది. సో ఈ నెంబర్స్, ఈ స్ట్రింగ్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్, ఈ చాలా నెంబర్స్ మనం చూడడం ఏదైతే ఉందో, ఈ వచ్చినప్పుడు మనకి వీ ఫీల్ ఎ సెన్స్ ఆఫ్ రిలీఫ్, ఒక ఉపశమనాన్ని మనం ఫీల్ అవుతాం. అది ఫీల్ అవ్వడం అనేది ఇట్ ఈస్ ఇన్ మిస్‌ప్లేస్, తప్పేమీ కాదు. మిస్‌ప్లేస్డ్ అంటే ఎక్కడ ఏ ఎమోషన్ ఉండాలో ఆ ఎమోషన్ ఉంటే ప్రాబ్లమ్ లేదు, కరెక్ట్‌గా ప్లేస్ అయినట్టు. లేనప్పుడు ఇట్ ఈస్ మిస్‌ప్లేస్డ్ అంటాం. అంటే మనం భయపడాల్సిన టైంలో ఆప్టిమిస్టిక్‌గా ఉన్నాం అనుకోండి, దెన్ యూ సే యువర్ ఆప్టిమిస్టిక్ సినారియో ఈస్ మిస్‌ప్లేస్డ్. యూ హ్యావ్ టు బీ కేర్‌ఫుల్, యూ హ్యావ్ టు బీ వరీడ్ ఎట్ దిస్ టైమ్, బట్ యువర్ ఆప్టిమిస్టిక్, ఇట్ ఈస్ మిస్‌ప్లేస్డ్ అంటారు. ఇప్పుడు రిలీఫ్ ఫీల్ అవ్వడం అనేది తప్పేం కాదు, ఎందుకంటే ఆల్రెడీ మనం నెగెటివ్స్ చూసాం కాబట్టి ఈ స్ట్రింగ్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్ చూసినప్పుడు మనం రిలీఫ్ ఫీల్ అవ్వడం అనేది ఈజెంట్ మిస్‌ప్లేస్డ్ అండ్ దట్ మీన్స్ ఇట్ ఈస్ ప్రాపర్, తప్పు లేదు అని అర్థం. 2 నెగెటివ్స్ కదా, మిస్, ఈజెంట్ ఇది కొట్టేయండి. ఈస్ ప్లేస్డ్ అంటే ప్రాపర్‌గా ఉంది. ఆ 2 నెగెటివ్స్ తీస్తే పాజిటివ్ అయిపోతుంది. ద ఫ్యూ సైన్స్ దట్ హావ్ కమ్ ఇన్ అబౌట్ అక్టోబర్స్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ సజెస్ట్ జీఎస్టీ రెవెన్యూస్ కుడ్ రిమైన్ హెల్తీ ఇన్ నవంబర్ టూ. ఓకే, అక్టోబర్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్కి సంబంధించిన కొన్ని సిగ్నల్స్ ఏం ఇండికేట్ చేస్తున్నాయి, జీఎస్టీ రెవెన్యూస్ నవంబర్లో కూడా బాగానే ఉండొచ్చు అని చెప్పి తెలుస్తోంది. ద మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ ఫర్ అక్టోబర్ రిలీజ్డ్ ఆన్ మండే హ్యాస్ రైజన్ ఈవెన్ హయ్యర్, ఇండికేటింగ్ లార్జ్ ఫార్మ్ స్కేల్డ్ అప్ ప్రొడక్షన్ ఫర్దర్. సెప్టెంబర్తో పాటు ఇప్పుడు అక్టోబర్కి రిలీజ్ చేసిన పిఎంఐ డేటా అనేది అది ఇంకా పెరిగిందంట. సో పెరిగింది కాబట్టి ఆబ్వియస్గా దాని అర్థం ఏంటి, పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా ప్రొడక్షన్ ఇంకా పెంచుతాయి. ఇప్పుడు పర్చేసింగ్ మేనేజర్స్ రా మెటీరియల్ ఎక్కువగా తీసుకుంటున్నారంటే అర్థం ఏంటి, ప్రొడక్షన్ పెంచుతున్నట్టే కదా అర్థం. సో ప్రొడక్షన్ పెంచితే జీడిపికి మంచిదే కదా, రెవెన్యూస్ కూడా వస్తాయి కదా మనకి అన్ని రకాలుగా. సో ప్రొడక్షన్ ఇంకా స్కేల్ అప్ చేశారు అని అర్థం అన్నమాట. ఇండియాస్ లార్జెస్ట్ ఆటో మేకర్స్ హ్యావ్ క్లాక్డ్ రికార్డ్ సేల్స్ ఇన్ అక్టోబర్. రికార్డ్ సేల్స్ మనకి తెలుసు కదా, ఎప్పుడు కూడా దసరా సీజన్లో విపరీతమైన కార్ సేల్స్ జరుగుతాయి. ఫెస్టివ్ సీజన్ అంటాం, ఆల్మోస్ట్ అన్ని ఎలక్ట్రానిక్ గుడ్స్, కార్స్ అందరూ దసరా కొనుక్కుంటారు. సో ఎక్సలెంట్ సేల్స్ జరిగాయి, విచ్ ఇన్సిడెంటల్లీ షుడ్ ప్రాప్ అప్ జిఎస్టీ సెస్ ఎలక్షన్స్ యూస్ టు కాంపన్సేట్ స్టేట్స్, ఏ ఫెడరల్ ఫ్లాష్ పాయింట్ దిస్ ఇయర్. అయితే ఈ కార్లు, లగ్జరీ కార్స్ మీద ఎస్పెషల్లీ జిఎస్టీ సెస్ ఉంది, కాంపెన్సేషన్ సెస్. మీకు ఆల్రెడీ తెలిసిందే, జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ దేనికోసం, రాష్ట్రాలకి వాళ్ళకి వచ్చే రెవెన్యూ, జిఎస్టీ ద్వారా వచ్చే రెవెన్యూ అనేది జిఎస్టీ లేక ముందు ఉన్న రెవెన్యూ కంటే ఏమైనా తక్కువైతే దాన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ కాంపెన్సేట్ చేస్తారని మాట ఇచ్చింది. ఇది దీని గురించి నేను ఎన్నోసార్లు ఎడిటోరియల్స్లో చెప్పాను, ఐ డోంట్ వాంట్ టు డిగ్ డీపర్ ఇన్ టు ఇట్. అయితే ఆ ఎక్స్ట్రా కాంపెన్సేషన్ ఎక్కడ నుంచి తీసుకొస్తారు, ఈ జిఎస్టీ సెస్ తీసుకొచ్చారు దానికోసం. ఈ జిఎస్టీ సెస్ అనేది కొన్ని లగ్జరీ ఐటమ్స్ పైన, సిన్ ఐటమ్స్ అంటే సిగరెట్లు, గుట్కాలు ఇట్లాంటి వాటిపైన, లగ్జరీ కార్స్ ఇట్లాంటి వాటిపైన సెస్ వేశారు. వాటి ద్వారా వచ్చే రెవెన్యూతో స్టేట్స్కి కాంపెన్సేట్ చేస్తారు. సో అది ఆ కలెక్షన్స్ కూడా ఏమవుతాయి, ప్రాపప్ అంటే ఎంకరేజ్ అవుతాయి, ఇంక్రీజ్ అవుతాయి అని అర్థం అనమాట. అండ్ దిస్ ఈజ్ ఎ ఫెడరల్ ఫ్లాష్ పాయింట్ దిస్ ఇయర్. ఫెడరల్ అంటే మీకు ఇన్వాల్వింగ్ సెంటర్ అండ్ స్టేట్స్ అని అర్థం అనమాట. ఫ్లాష్ పాయింట్ అంటే అర్థం ఏంటి, ఎన్ ఏరియా విచ్ ఈస్ ది కాజ్ ఫర్ డిస్ప్యూట్ కి కారణమైంది ఈ సంవత్సరం స్టేట్స్ కి సెంటర్స్ కి మధ్యలో అని చెప్పి చెప్తున్నాను. వి లెర్న్డ్ అబౌట్ ఇట్ సెవరల్ టైమ్స్. స్టేట్స్ కి సెంటర్ కి మధ్యలో జిఎస్టీకి సంబంధించి ఇది జరిగిందని మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం ఎడిటోరియల్స్ లో. ఫ్లాష్ పాయింట్ అంటే ఏ పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, అంటే ఏ పాయింట్ దగ్గర అయితే ఇద్దరికి గొడవ స్టార్ట్ అయిందో, ఎందుకు ప్రాబ్లమ్, డిస్ప్యూట్ స్టార్ట్ అయిందో దాన్ని మనం ఫ్లాష్ పాయింట్ అని చెప్పి అంటాం. ఎట్ చూడండి, ఎట్ అనేది మీకేంటి, బట్ లాంటిది, బట్ స్టిల్ అని అర్థం అనమాట. ఇట్స్ ఏ కాంట్రాస్ట్ ఇండికేటర్. ఇట్ ఇస్ ఎ కంజంక్షన్ విచ్ ఇండికేట్స్ కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అంటే ముందు జరిగిన పారాగ్రాఫ్ అంతా పాజిటివ్గా రాసుకుంటూ వచ్చారు, సో ఇప్పుడు నెగిటివ్ ఆస్పెక్ట్స్ టచ్ చేస్తారు, ఒక్కసారిగా నీకు మొత్తం మారిపోతుంది. ఏముంటుంది,
డైరెక్షన్ మారుతుంది. ఎనీ ప్రోగ్నోసిస్ ఆఫ్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎకనామిక్ రికవరీ కుడ్ స్టిల్ ప్రూవ్ టు బి ప్రిమచ్యూర్ అండ్ ఇల్యూజరీ. అయితే మరి అక్టోబర్లో ఎంత బాగా జరిగింది, నవంబర్లో కూడా బాగా జరిగే అవకాశం ఉందని చెప్తే అంటున్నారు. సో కాబట్టి ఎకనామిక్ రికవరీ ఫుల్గా వచ్చేసింది అని చెప్పి మనం అనుకోవచ్చా, మనం ఎస్టిమేట్ చేయొచ్చా అని అంటే చేయకూడదు. ఇట్ కుడ్ స్టిల్ ప్రూవ్ టు బి ప్రిమచ్యూర్ అండ్ ఇల్యూజరీ అంటున్నారు. ఇక్కడ ప్రోగ్నాసిస్ కి డయాగ్నోసిస్ కి 2 పదాలు మెడికల్లో మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. డాక్టర్ గారి దగ్గర మనం వెళ్ళాం అనుకోండి, వెళ్ళినప్పుడు ఒక పర్టికులర్ సిమ్టమ్స్ తో మనం వెళ్తాం. డాక్టర్ గారు అడుగుతారు, ఆకలి వేయట్లేదండి, లేకపోతే నిద్ర పట్టట్లేదు, కడుపులో నొప్పిగా ఉంటుంది, కడుపులో మంటగా ఉంటుంది అని మన రకరకాల సిమ్టమ్స్ మీరు చెప్తారు. మీరు చెప్పిన సిమ్టమ్స్ బట్టి డాక్టర్ గారు చేసే పని ఏంటి? ప్రోగ్నోసిస్. మీ జబ్బు ఏమై ఉండవచ్చు అని ఆయన ఒక అంచనాకు వస్తారు. ఇది అయ్యుండొచ్చు, దానివల్ల మీకు ఇలాంటి వస్తున్నాయి అని చెప్పి ఆయన ప్రోగ్నోసిస్ చేస్తారు. అయితే ప్రోగ్నోసిస్ చేయంగానే ట్రీట్మెంట్ ఇచ్చేస్తారా? కొన్నిసార్లు ఇవ్వరు. అప్పుడు ఏం చేస్తారంటే కన్ఫర్మ్ చేసుకోవడం కోసం టెస్టులు రాస్తారు. అంటే డాక్టర్ గారి డౌట్ అది. అది కన్ఫర్మేషన్ కోసం ఏం చేస్తారు? టెస్టులు. ఆ టెస్టులు ఏమంటాం? డయాగ్నోస్టిక్ టెస్టులు అంటాం. డయాగ్నోస్టిక్‌లో వెరిఫికేషన్ జరుగుతుంది. యాక్చువల్‌గా మన బ్లడ్ సాంపిల్స్, యూరిన్ సాంపిల్స్ ఇవన్నీ తీసుకొని వాటిని స్టడీ చేసి మనకి నిజంగానే డిసీజ్ ఉందా లేదా అనేది చెప్తారు. సో డయాగ్నోసిస్ అనేది డిసీజ్ వచ్చిన తర్వాత ఉందా లేదా చెప్పడానికి డయాగ్నోసిస్ పనిచేస్తుంది. ఈ ఈ చేయకుండా ముందే చెప్పడం ప్రోగ్నోసిస్. సింప్టమ్స్ చూసి చెప్పడం ప్రోగ్నోసిస్. అంతా మన శాంపుల్స్ తీసి అన్నీ తీసుకొని చెప్పడం డయాగ్నోసిస్. డయాగ్నోసిస్ అనేది తర్వాత, ప్రోగ్నోసిస్ అనేది ముందు. అలాగే ఇప్పుడు ఎకనామిక్ రికవరీ అనేది 4 నెలలు అయిపోయిందనుకోండి, రికవర్ అవ్వలేదనుకోండి, రికవర్ అవ్వలేదు అని చెప్పి మనం అనాలిసిస్ చేసామనుకోండి, దట్ ఈస్ డయాగ్నోసిస్. ఇప్పుడు స్టార్టింగ్‌లోనే అవ్వబోతుంది, రికవరీ అవుతోంది, అవ్వబోతుందని అంచనాకు వస్తున్నాం అనుకోండి, దట్ ఈస్ ప్రోగ్నోసిస్. ఒక రకంగా ఎస్టిమేషన్ అని చెప్పి మీరు చెప్పొచ్చు. అంటే ముందే మనం ప్రొజెక్ట్ చేయడం లేదా అంటాం కదా! ఫోర్‌కాస్ట్ చేయడం అని అర్థం చేసుకోవచ్చు. ప్రీమెచ్యూర్ అంటే ముందే, మెచ్యూర్ అంటే మెచ్యూరిటీ అనేది ఒకటి. మనకి పూర్తి పరిజ్ఞానం పరిపూర్ణమైన తర్వాత అని చెప్పడానికి మెచ్యూరిటీ ఉంది, మెచ్యూరిటీ లేదు అని అంటాం. అలాగే ప్రిమెచ్యూర్ అంటే అది లేకుండా, పరిణతి లేకుండా, పూర్తి పరిణతి లేకుండా అని అర్థం. అంటే టూ ఎర్లీ అని అర్థం అక్కడ. ఇట్ ఈస్ టూ ఎర్లీ. అప్పుడే మనం చెప్పలేము. ఓకే. ఎకానమీ పూర్తిగా రికవర్ అయిపోయిందని ఫోర్‌కాస్ట్ చేయడం అనేది టూ ఎర్లీ. యూ కెనాట్ సే రైట్ నౌ అండ్ ఇట్ ఈస్ ఇల్యూజరీ. అప్పుడే మనం తేల్చలేము. ఒక రకంగా అది ఊహించుకోవడం లాగే అవుతుంది తప్పితే కన్ఫర్మ్డ్‌గా మనం చెప్పలేము అని చెప్పి అంటున్నారు. రైట్. ఎకనామిస్ట్స్ హావ్ రిజర్వేషన్స్ అబౌట్ రీడింగ్ టూ మచ్ ఇంటు ద సెప్టెంబర్, అక్టోబర్ డేటా యాస్ ఎ సస్టైనబుల్ ట్రెండ్. ఎకనామిస్ట్‌లకి ఏమున్నాయి? రిజర్వేషన్స్ ఉన్నాయి. అదేంటది? రిజర్వేషన్స్ అని ఎందుకు పదం వాడారు ఇక్కడ? ఓకే. రిజర్వేషన్ అనే పదం ఎందుకు వాడారు? రిజర్వేషన్స్ అంటే డౌట్స్ అని అర్థం. దే హ్యావ్ దేర్ ఓన్ డౌట్స్ ఆర్ కన్సర్న్స్ అని అర్థం. రిజర్వేషన్ అంటే మనం బస్ రిజర్వేషన్, ట్రైన్ రిజర్వేషన్ చేస్తాం కదా! అది కాదు. ఇట్స్ ఎ సెపరేట్ వర్డ్. ఈ పదం అదే కానీ మీనింగ్ వేరేది. రిజర్వేషన్ కూడా ఇంకొక మీనింగ్. ఎకనామిక్స్ హ్యావ్ రిజర్వేషన్స్ అంటే వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి అబౌట్ రీడింగ్ టూ మచ్ ఇంటూ ది సెప్టెంబర్, అక్టోబర్ డేటా యాస్ ఎ సస్టైనబుల్ ట్రెండ్. సెప్టెంబర్, అక్టోబర్ డేటా బాగుంది కదా అని చెప్పి దాని నుంచి మనం విపరీతమైన అనాలిసిస్ చేసి ఈ ట్రెండ్ సస్టైన్ అయిపోతుంది అని అనడానికి అనే విషయంలో వీళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే దే ఆర్ నాట్ 100% సాటిస్ఫైడ్ విత్ దట్. అంటే బానే ఉంది ట్రెండ్. కానీ దాన్ని బట్టి మనం ఎకానమీ రికవర్ అయిపోయిందని చెప్పలేము అనేది ఎకనామిస్ట్‌లు, ఆర్థికవేత్తల యొక్క ఆలోచన. ఆర్థికవేత్తల యొక్క ఆలోచన అన్నమాట. సో రీడింగ్ టూ మచ్ ఇంటూ అంటే అర్థం ఏంటంటే చదవడం అని కాదు అక్కడ. ఆ డేటా నుంచి అనలైజ్ చేయడం. ఆ డేటాను చూసేసి ఎకానమీ రికవర్ అయిపోయింది అని చెప్పి అనే విషయంలో దే హావ్ దేర్ ఓన్ రిజర్వేషన్స్. దే హావ్ దేర్ ఓన్ డౌట్స్. దే ఆర్ నాట్ ఫర్మ్‌లీ ఇన్ సపోర్ట్ ఆఫ్ దట్ వ్యూ. ఆ వ్యూని ఆళ్ళు పూర్తిగా సపోర్ట్ చేయట్లేదు. సస్టైనబుల్ అంటే చెప్పాను ఆల్రెడీ మీకు. సంథింగ్ దట్ ఈస్ ఏబుల్ టు బి మెయింటైన్డ్. ఎన్నోసార్లు చెప్తాను. సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే ఆ ల్యాండ్ యొక్క ఫెర్టిలిటీ మెయింటైన్ చేస్తూ మనం అగ్రికల్చర్ కంటిన్యూ చేసామనుకో యూ కెన్ కాల్ ఇట్ సస్టైనబుల్ అగ్రికల్చర్. అంటే భావి తరాలకి నష్టం కలిగించకుండా ఈ రోజు మనం ఏ బెనిఫిట్స్ అయితే పొందుతున్నామో మన తర్వాత తరాలు కూడా అవే బెనిఫిట్స్ పొందేలాగా ఏదన్నా ఒక రిసోర్స్‌ని వాడుకోవడాన్ని సస్టైనబుల్ అని మనం వాడుతూ ఉంటాం. ఇక్కడ ట్రెండ్ సస్టైనబుల్ అంటే ఈ రోజు ఎలా ఉందో రేపు, ఎల్లుండి ఆ తర్వాత కూడా అదే రకమైన గ్రోత్ కంటిన్యూ అయితే దట్ ఈస్ సస్టైనబుల్ ట్రెండ్. For it partly represents pent-up demand brewing over the months of lockdown finding expression, and partly India's fabled festive season effect. సో ఎంత బ్యూటిఫుల్ సెంటెన్స్ చూడండి. అది గ్రామర్ పరంగా మీకు ఇది చాలా బాగుంది వర్డ్. ఇది చాలా కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నారు? ఎకనామిక్స్ హావ్ రిజర్వేషన్స్ అబౌట్ రీడింగ్ టూ మచ్ ఇంటూ ద సెప్టెంబర్, అక్టోబర్ డేటా యాస్ ఎ సస్టైనబుల్ ట్రెండ్ అని చెప్పారు. ఓకే. వాళ్ళు దీన్ని పూర్తిగా నమ్మట్లేదు. దే హావ్ దేర్ ఓన్ డౌట్స్ అని చెప్పారు. కారణం ఏంటి? దానికి ఫర్ అనే పదం వాడారు. ఇక్కడ ఫర్ అనేది ప్రిపోజిషన్ కాదు. ఇట్ ఈస్ ఎ
కంజంక్షన్. ఇట్ ఈస్ ఎ కంజంక్షన్. ఫర్ ఎందుకంటే దాని మీనింగ్ ఏంటి? ఎందుకంటే బికాజ్ లా వస్తుందన్నమాట. ఇట్ పార్ట్లీ రిప్రజెంట్స్ పెంట్ అప్ డిమాండ్ బ్రూయింగ్ ఓవర్ ద మంత్స్ ఆఫ్ లాక్డౌన్ ఫైండింగ్ ఎక్స్ప్రెషన్. దీని అర్థం ఏంటి? ఎందుకంటే అని చెప్తూ ఇట్ అంటే ఏంటి? సెప్టెంబర్ అక్టోబర్లో కనిపిస్తున్న డేటా అనేది కొంతవరకు వాట్ ఈజ్ ఇట్ రిప్రజెంటింగ్? పెంట్ అప్ డిమాండ్. పెంట్ అప్ అంటే గత 4-5 నెలల్లో బిజినెస్ జరగలేదు. ఆ జరగని బిజినెస్ యొక్క డిమాండ్ అంతా ఏమవుతుంది? పైలప్ అవుతుంది. పైలప్ అయ్యి ఫైనల్లీ ఒక్కసారి లాక్డౌన్ లిఫ్ట్ చేయగానే ఆ డిమాండ్ అంతా ఇట్ ఫౌండ్ ఎక్స్ప్రెషన్ ఒక్కసారిగా బయటకొచ్చింది. అప్పుడు కొందాం మార్చ్‌లో కొనాలని ఒకటి అనుకున్నావు. కొనలేదు. ఏప్రిల్‌లో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అతను మార్చ్‌లో కారు కొందాం అనుకున్నాడు. లాక్డౌన్ కొనలేదు. ఇంకొక అతను ఏప్రిల్‌లో కారు కొందాం అనుకున్నాడు. కొనలేదు. ఇంకొక అతను మేలో అనుకున్నాడు కారు. ఇలా గత 4-5 నెలల్లో కారు కొందాము అనుకున్న వాళ్ళంతా కూడా కొనలేకపోయారు. లాక్డౌన్ వల్ల, అన్నీ మూసేయడం వల్ల, రకరకాల కారణాల వల్ల, వాళ్ళకి ఆదాయం తగ్గిపోవడం వల్ల. గత 6-7 నెలలుగా ఎవరెవరైతే ఏవేవైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళందరూ వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. ఎందుకు? లాక్డౌన్ వల్ల. సో, ఆ డిమాండ్ అంతా ఏమైంది? పెంటప్. పెరిగింది. పైలప్ అయ్యి బ్రూయింగ్ ఓవర్ ద మంత్స్ ఆఫ్ లాక్డౌన్. లాక్డౌన్ అంతా కూడా అది బ్రూ అయ్యి పెరిగి ఫైనల్లీ ఇట్ ఫౌండ్ ఎక్స్ప్రెషన్. ఫౌండ్ ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్‌ప్రెస్ అయింది. అంటే ఒక్కసారిగా అందరూ ఒకేసారి వచ్చి కొన్నారు అని అర్థం. అర్థమైందా? అక్టోబర్‌లో ఇది లిఫ్ట్ చేయగానే సెప్టెంబర్, అక్టోబర్‌లో ఒకేసారి అందరూ వచ్చి కొన్నారు. దట్ ఈస్ హౌ ఇట్ హాస్ టు బి అండర్‌స్టూడ్. ప్రాబబ్లీ దానివల్ల కూడా ఒక్కసారిగా నంబర్స్ పెరిగాయి. అది ఒక్కసారికే కనిపిస్తుంది. మనకి తర్వాత ఉండకపోవచ్చు కదా! అని అర్థం. పెంటప్ అంటే అనేబుల్ టు బి ఎక్స్‌ప్రెస్డ్. మనకి చూడండి, మీకు కోపం ఉంటుంది కొన్నిసార్లు. యూ సీ సర్టెన్ థింగ్స్ ఇన్ సొసైటీ. మీకు కోపం వస్తుంది. కానీ అణుచుకుంటావు. ఇంకోటి చూస్తావు. కోపం వస్తుంది. అణుచుకుంటావు. ఇంకోటి చూస్తావు. కోపం వస్తుంది. అణుచుకుంటావు. అలా అణుచుకొని కంట్రోల్ చేసుకొని ఒక పెద్ద నెగెటివ్ ఈవెంట్ వస్తుంది. ఒక్కసారిగా నువ్వు బర్స్ట్ ఔట్ అయిపోతావు. ఇది మనం ప్రతి వాళ్ళం చేసేదే. దాన్ని ఏమంటాం? పెంటప్ యాంగర్. యాంగర్ అనేది పెంటప్ అయింది. మీలో అలా అంటే గుమికూడింది అంటాం కదా! గుమికూడింది. అలా మనలో పెరిగి ఫైనల్లీ వన్ ఫైన్ డే వెన్ యూ సీ సంథింగ్ ఇంతకుముందు చూసిన వాటికంటే ఒక అన్యాయమైన ఈవెంట్ చూసినప్పుడు ఇట్ ఫౌండ్ ఎక్స్‌ప్రెషన్. ఫౌండ్ ఎక్స్‌ప్రెషన్ అంటే అర్థం ఏంటి? ఒక్కసారిగా అది బయటికొచ్చింది. అలాగే ఇక్కడ ఈ డిమాండ్ అనేది కూడా ఒకసారిగా బ్రూ అయ్యి మరిగి బ్రూ అంటే తెలుసు కదా మీకు, మరగడం అంటాం. కాఫీ బ్రూయింగ్ అంటాం చూడండి. ఆ మీనింగ్ మీరు తీసుకోవచ్చు. అలా పెరిగి కొద్దిగా పెరిగి ఏమైంది చివరికి? ఒక్కసారిగా బయటికి వచ్చింది. దానివల్ల కూడా ఈ అక్టోబర్, సెప్టెంబర్‌లో రెవెన్యూస్ బాగా వచ్చుండొచ్చు. ఇంకోటి కొంతవరకు పార్ట్‌లీ ఇండియాస్ ఫేబుల్డ్ ఫెస్టివ్ సీజన్ ఎఫెక్ట్. ఫేబుల్డ్ అంటే ఫేమస్, మనకు తెలుసు కదా, ప్రతిసారి కూడా ఈ దసరా, దీపావళి ఈ టైంలో విపరీతమైన సేల్స్ జరుగుతాయి. సెప్టెంబరు, దసరా, మన అక్టోబరు, నవంబర్ ఈ 3 నెలలు చాలా బాగా సేల్స్ జరుగుతాయి. ఎస్పెషల్లీ అక్టోబర్‌లో ఎక్కువగా జరుగుతాయి. ఫెస్టివ్ సీజన్ ఎఫెక్ట్ వల్ల కూడా ఓకే. ఫేబుల్డ్ అంటే ఫేమస్, రెప్యుటేషన్ ఎక్కువగా ఉన్న అని అర్థం. మీకు గ్రేట్ ఇండియన్ సేల్, అమెజాన్‌లో ఇక్కడేమో బిగ్ బిలియన్ డేస్ ఇవన్నీ తీసుకొచ్చి వీళ్ళు కూడా డ్రైవ్ చేస్తూ ఉంటారు. North Block Mandarins recently critiqued these experts for their changing opinions, swinging from a doomsday scenario in June to a cynical pent-up demand surmise when economic indicators improve. North Block Mandarins ఏమంటున్నారు? Mandarins అంటే దీని అర్థం ఏంటంటే, Mandarin అంటే someone who is in a high governmental position. గవర్నమెంట్‌లో హై పొజిషన్‌లో ఉన్న వాళ్ళే Mandarins అంటారు. పవర్‌ఫుల్ గవర్నమెంట్ అఫీషియల్స్ అంటే ఐఏఎస్ ఆఫీసర్స్, వీళ్ళంతా పెద్ద పెద్ద పొజిషన్స్‌లో ఉన్నవాళ్ళు. చీఫ్ సెక్రటరీస్, ఫైనాన్షియల్ సెక్రటరీస్ ఇట్లాంటి వాళ్ళు. నార్త్ బ్లాక్ అనే పదం ఎందుకు వాడారు? సెంట్రల్ సెక్రటేరియట్‌లో ఫినాన్స్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అనేది నార్త్ బ్లాక్‌లో ఉంటుంది. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ బ్లాక్స్‌లో నార్త్ బ్లాక్‌లో ఫినాన్షియల్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఉంటుంది. అందులో ఉన్న హై అఫీషియల్స్, ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు చూడు, ఐఆర్ఎస్ ఆఫీసర్స్, వీళ్ళందరినీ నార్త్ బ్లాక్ మ్యాగజైన్స్ అన్నారు. వాళ్ళు రీసెంట్‌గా క్రిటిక్డ్ అంటే విమర్శించారు. ఎవరిని? దీస్ ఎక్స్‌పర్ట్స్, ఈ ఆర్థికవేత్తల్ని వాళ్ళు క్రిటిసైజ్ చేశారు. ఎందుకు? ఫర్ దేర్ చేంజింగ్ ఒపీనియన్స్, వాళ్ళ మాటలు మారుస్తున్నారు అని. ఎందుకని? స్వింగింగ్ ఫ్రమ్ ఎ డూమ్స్‌డే సినారియో ఇన్ జూన్ వచ్చేసరికి ఎకానమీ మొత్తం బస్ట్ అయిపోయింది, మొత్తం పోయింది. డూమ్స్‌డే అంటే తెలుసు కదా, ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఇంక ఇదే మొత్తం మన ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయింది అన్నట్టుగా మాట్లాడారు అప్పుడు. ఇప్పుడేమో టు ఎ సినికల్ పెంటప్ డిమాండ్ సర్వైవ్. ఇప్పుడేమో ఎకానమీ బాగుండేసరికి ఇప్పుడేమంటున్నారు? ఇది పెంటప్ డిమాండ్, ఇది ఏమో న్యాచురల్ కాదు, గత 3-4 నెలల నుంచి ఉన్నది ఒకసారిగా బయటకొచ్చింది అని చెప్పి సర్మైస్ అంటే గెస్. ఓకే.
అని అంటున్నారు. సినికల్ అంటే నమ్మకుండా. ఓకే. వీళ్ళు నమ్మకుండా ఏదేదో గవర్నమెంట్ అలా చూపించేసుకుంటుంది, అలా చెప్పేసుకుంటుంది. ఇది నిజం కాదు. నిజం అయ్యుండొచ్చు. కానీ నిజంగా ఎకానమిక్ రికవరీ రాలేదింకా. గవర్నమెంట్ అలా షోకేస్ చేస్తుంది. అనే రకమైన వ్యూ వాళ్ళు తీసుకొస్తున్నారు. న నాట్ ట్రస్టింగ్ సమ్‌వన్ కంప్లీట్‌లీ, మిస్‌ట్రస్ట్‌ఫుల్‌గా ఉండడం. ఎదుటి వాళ్ళు ఏం చేసినా వాళ్ళ ఉపయోగం కోసం చేసుకుంటారనే బిహేవియర్‌ని సినికల్ అంటాం. యూ డోంట్ ట్రస్ట్ ఎనీవన్. సో వీళ్ళు కూడా అంతే. గవర్నమెంట్ చేస్తున్న అంటే గవర్నమెంట్ ఇప్పుడు మంచిగా ఎకానమీ రికవర్ అయింది. గవర్నమెంట్ యాక్షన్స్ హెల్ప్ చేస్తున్నాయి అనే రకంగా వీళ్ళు అనరు. అనకుండా ఇలా మాట్లాడుతున్నారనేది వాళ్ళ బాధ. ఎకనామిక్ ఇండికేటర్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. అయినా సరే వీళ్ళు ఇలాగే అంటున్నారని చెప్పి నార్త్ బ్లాక్ మ్యాండరిన్స్ ఏమో అంటే ఈ పవర్‌ఫుల్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఏమో వీళ్ళని క్రిటిసైజ్ చేశారు. టాకింగ్ అప్ దట్ ఎకానమీ ఈస్ పర్హాప్స్ ఎ నెసెసరీ పాలిసీ డివైస్ ఎట్ టైమ్స్. టాకింగ్ అప్ ద ఎకానమీ అంటే ఎకానమీ చాలా బాగుంది అని ప్రభుత్వం చెప్పుకోవడం అనేది ఓకే. ఈస్ పర్హాప్స్ బహుశా ఎ నెసెసరీ పాలిసీ డివైస్. గవర్నమెంట్ పాలిసీలో అది భాగం. ఎందుకంటే అలా మాట్లాడితేనే ప్రజల్లో సెంటిమెంట్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ ఎకానమీ మళ్ళీ బాగా వచ్చేసింది. చాలా బాగుంది. మనం ఏదైనా కొనాలి అనుకుంటే కొనుక్కోవడం, ఉద్యోగాలన్నీ మళ్ళీ వస్తాయి. ప్రజల్లో పాజిటివ్ సెంటిమెంట్ బిల్డ్ అయితేనే వాళ్ళు స్పెండ్. వాళ్ళు స్పెండ్ చేస్తేనే కన్జంప్షన్ పెరుగుతుంది. కన్జంప్షన్ పెరిగితేనే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితేనే మనకి సేల్స్ పెరిగితే, సేల్స్ పెరిగితే రెవెన్యూ పెరుగుతుంది. రెవెన్యూ పెరిగితేనే జీఎస్టీ పెరుగుతుంది. అన్నీ పెరిగితేనే జీడీపీ పెరుగుతుంది. సో, కాబట్టి పాజిటివ్ సెంటిమెంట్ అనేది ప్రజల్లోకి రావాలి అంటే ప్రభుత్వం ఎకానమీ గురించి పాజిటివ్‌గా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. మాట్లాడుతోంది. ఇప్పుడు ఇండికేటర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి. ఈస్ ఎ నెసెసరీ పాలిసీ డివైస్ అట్ టైమ్స్. ఇక్కడ డివైస్ అంటే ఒక టూల్ లాగా అన్నమాట. ఇలా మాట్లాడడం అనేది ఇంపార్టెంట్ అని అర్థం. బట్ ఈక్వల్లీ క్రిటికల్ ఈస్ ఎ రియలిస్టిక్ అసెస్మెంట్ ఆఫ్ గ్రౌండ్ రియాలిటీస్. సో యాస్ టు ప్రిపేర్ బెటర్ ఫర్ వాట్ లైస్ అహెడ్. కానీ ఇంకా క్రిటికల్ ఏంటి, ఇంపార్టెంట్ ఏంటి ఇక్కడ? ఈజ్ అ రియలిస్టిక్ అసెస్మెంట్ ఆఫ్ గ్రౌండ్ రియాలిటీస్. బయట కనిపిస్తుందని చూసి ఒకసారిగా ఎక్సైట్ అయిపోకుండా ఇది నిజమా కాదా, ప్రాబబ్లీ నిజంగా పెంటప్ డిమాండ్ ఏమో, గత కొన్ని నెలల నుంచి సేల్స్ జరగనవన్నీ కూడా ఇప్పుడు జరిగి దానివల్ల పెరిగిపోయి ఉండొచ్చు. నవంబర్లో పెరుగుతుందో లేదో గ్యారంటీ లేదు. డిసెంబర్లో కంటిన్యూ అవుతుందో లేదో గ్యారంటీ లేదు. ఎక్కడ తప్పులు ఉన్నాయో మనం ఇంకా చూసుకుందాము. గ్రౌండ్ లెవెల్ రియాలిటీని అసెస్ చేసుకుందాము, ఎగ్జామిన్ చేద్దాం, మెజర్ చేద్దాం అనుకుంటే మంచిది కదా ఎప్పుడైనా సరే. సో యాస్ టు ప్రిపేర్ బెటర్ ఫర్ వాట్ లైస్ అహెడ్. ఏమి రాబోతుంది, రేపు రాబోతున్న ఛాలెంజ్కి ఈ రోజు నుంచే ప్రిపేర్ అవ్వడానికి అది హెల్ప్ అవుతుంది. ఒక్కసారిగా ఎక్సైట్ అయిపోయి, కాంప్లసెంట్ అంటే ఈజీలీ సాటిస్ఫైడ్, తొందరగా సాటిస్ఫై అయిపోయి మనం చేసిన చిన్న అచీవ్మెంట్కి ఎక్కువ ఆనందపడిపోవడానికి కాంప్లసెన్సీ అంటాం. అది అవ్వకుండా ప్రిపేర్డ్గా ఉంటే బెటర్ అనేది ఉద్దేశం. వన్ సచ్ పారామీటర్ దట్ నీడ్స్ అటెన్షన్ ఈజ్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది నిరుద్యోగులు, ఈ నిరుద్యోగం కూడా పెంటప్ అవుతుంది, రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ దీనిపైన అటెన్షన్ పే చేయాల్సిన సమయం వచ్చింది. ద గవర్నమెంట్ హ్యాస్ నాట్ రూల్డ్ అవుట్ మోర్ స్టిమ్యులస్ మెజర్స్ ఇన్ కమింగ్ మంత్స్. రాబోయే నెలల్లో ఇంకొన్ని స్టిమ్యులస్ మెజర్స్ ని గవర్నమెంట్ రూల్ అవుట్ చేయలేదు, అంటే కొట్టి పారేయలేదు. ఇంకా కొన్ని స్టిమ్యులస్ మెజర్స్ రావచ్చు. స్టిమ్యులస్ అంటే ఉద్దీపన. ఉద్దీపన అంటే అర్థం ఏంటంటే ఎకానమీని కదిల్చేలాగా, స్టిమ్యులేట్ చేసేలాగా, రైట్. ఇంకొంచెం ఎంకరేజ్ చేసేలాగా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డల్‌గా ఉన్నారనుకోండి. మీరు డల్‌గా ఉన్నారు అండ్ యూ ఆర్ వాచింగ్ ఎ వీడియో, యూట్యూబ్ వీడియో చూస్తున్నారు. ఒక ఫేమస్ మోటివేషనల్ స్పీకర్ ఒక మంచి సక్సెస్ గురించి, ఫెయిల్యూర్ గురించి ఒక మంచి స్పీచ్ ఇచ్చారు. అండ్ దట్ స్పీచ్ స్టిమ్యులేటెడ్ యూ. అది నిన్ను ప్రొవోక్ చేసింది మళ్ళీ. డల్ అయిపోయిన నువ్వు మళ్ళీ ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యి మళ్ళీ చదవడం మొదలుపెట్టావు. సంథింగ్ దట్ స్టిమ్యులేటెడ్ యువర్ అటెన్షన్, సంథింగ్ దట్ స్టిమ్యులేటెడ్ యువర్ ఫోకస్ అగైన్. అలాగే ఎకానమీలో కూడా ఇప్పుడు డల్ అయిపోయింది, పర్చేజెస్ తగ్గిపోయాయి, యాక్టివిటీస్ తగ్గిపోయాయి. గవర్నమెంట్ తీసుకునే ఇంకొన్ని చర్యలు వల్ల ఈ ఎకానమీ స్టిమ్యులేట్ అయిందనుకోండి, దాన్ని స్టిమ్యులస్ మెజర్స్ అంటారు. ఉద్దీపన చర్యలు అంటామన్నమాట. ఇన్ ది కమింగ్ మంత్స్ అవి రూల్ ఔట్ చేయలేదంటే అవి ఇంకొన్ని రావచ్చు, ఇంకొన్ని మేము యాక్షన్స్ తీసుకోవచ్చు అని చెప్తుంది. మచ్ డిపెండ్స్ ఆన్ ద సెన్సిటివిటీ ఆఫ్ ఇట్స్ ఎవాల్వింగ్ వరల్డ్ వ్యూ. ఇదంతా దేనిపైన డిపెండ్ అవుతుంది? గవర్నమెంట్ యొక్క వ్యూ పట్ల. వరల్డ్ వ్యూ అంటే అర్థమండి ద వే ఇట్ లుక్స్ ఎట్ ది వరల్డ్. అంటే ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది అని గవర్నమెంట్ ఏం భావిస్తుంది, మనం ఏం భావిస్తాం అనేది పక్కన పెట్టండి. గవర్నమెంట్ బాగుంది అనుకుంటుందా, బాలేదు అనుకుంటుందా? బాలేదు అనుకుంటే ఇంకా మనం ఏదైనా చేయాలనే ఆలోచన వస్తుంది. ఆల్రెడీ బాగుంది అనుకుంటే మరి ఏమీ చేయరు. అందుకని ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ద గవర్నమెంట్స్ ఎవాల్వింగ్ వరల్డ్ వ్యూ. ఎవాల్వింగ్ అంటే ఏ రోజుకు ఆ రోజు పరిణామం చెందుతున్నా, పెరుగుతున్నా, గ్రో అవుతున్నా, మారుతున్నా. జీవ పరిణామం అంటాం చూడండి, ఎవల్యూషన్. ఏ రోజుకు ఆ రోజు మారుతున్న ఈ వ్యూ బట్టి అది ఆధారపడుతుంది. బీట్ అబౌట్ ద పాండమిక్ స్ప్రెడ్ అండ్ కంట్రోల్. ఒకవైపు పాండమిక్ పట్ల కూడా, పాండమిక్ స్ప్రెడ్ కంట్రోల్ అయిపోయిందా, అవ్వలేదా? కేసెస్ యాక్చువల్‌గా మనం ట్రెండ్ చూస్తున్నాం. డిక్లైనింగ్ ట్రెండ్ చూస్తున్నాం. సెప్టెంబర్ 11th ఆ టైం నుంచి తగ్గుతున్నాయి కేసెస్ రోజు రోజు కొద్ది కొద్దిగా. అది అలాగే కంటిన్యూ అవుతుందా? లేక సెకండ్ వేవ్ అయినా స్టార్ట్ అవుతుందా? దాని పరంగా గవర్నమెంట్ యొక్క వ్యూ ఏంటి? ఆర్ ద మోస్ట్ ఛాలెంజ్ సెక్టర్స్ ఇన్ ద ఎకానమీ దట్ స్టిల్ నీడ్ సపోర్ట్. ఎకానమీలో ఇప్పటికీ సఫర్ అవుతున్న, ఇంకా గవర్నమెంట్ సపోర్ట్ కోసం ఎదురు చూస్తున్న సెక్టర్స్ పట్ల గవర్నమెంట్‌కున్న వ్యూ ఏంటి? వీటన్నింటి పైన ఆధారపడుతుంది.
ఎటువంటి మెజర్స్ తీసుకుంటుంది అనేది గవర్నమెంట్ యొక్క వ్యూ పట్ల ఆధారపడి ఉంటుంది అని అర్థం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్. బై బై.